హాయ్ హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కొంతమంది వైఫ్స్ని కానీ ఇంట్లో ఉండే వాళ్ళని హౌస్ వైఫ్ని ఎలా తిడతారంటే, మీరు ఇంట్లో ఉండి ఏం పని చేస్తున్నారు, అసలు మీరు ఏంటి అని మాట్లాడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ప్లీజ్ దయచేసి ఇందులో తప్పులు వెతకడం మానేసి పాపం వాళ్ళ కష్టాన్ని గుర్తించి మీరు జస్ట్ ఈవినింగ్ వచ్చేటప్పుడు వాళ్ళతో బాగా అంటే ఎట్లా అంటే ఓకే ఈరోజు కర్రీ బాగుంది, ఓకే ఈరోజు ఏం వర్క్ చేసావు అలా మాట్లాడితే బాగుంటుంది. అంతేకాకుండా ఏదో ఈ పనికి డబ్బులు రావని చెప్పేసి ప్రతి ఒక్క హౌస్ వైఫ్ని పట్టుకొని నువ్వేం చేస్తున్నావు అని అంటారు. ఈ వీడియో శాంపిల్ మాత్రమే నేను చూపిస్తాను. నేను నెక్స్ట్ వీడియో చాలా మంచి వీడియో పెడతాను. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత కష్టపడతారో ఆ వీడియో అయితే పెడతాను. ఇది జస్ట్ నేను వీడియో వర్క్ అయిపోయిన తర్వాత తీసిన వీడియో. నేను ఏం వర్క్ చేశానో చూపిస్తున్నాను ఇందులో అంతే. నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం ఎలా హౌస్ వైఫ్గా ఎన్ని వర్క్స్ ఉంటాయి, ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్స్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇల్లంతా ఎంత పెంటగా ఉంటుందో అలాంటివన్నీ అయితే నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఈరోజు ఏం పని చేశాను, ఎలా ఉంది, రోజు రెగ్యులర్గా నేను ఎలా ఉంటాను, అంటే నా వర్క్స్ ఎలా కంప్లీట్ చేసుకుంటాను ఏంటని నెక్స్ట్ ఒక వీడియో అయితే పెడతాను. ఈ వీడియో అయితే నార్మల్గా నేను పెడతానమాట. చూడండి, అంటే అంటారు కదా ఇంట్లో ఉండి ఏంటి అని. చూడండి ఎలా ఉంటాయో పనులు. మీరు ఇప్పుడైతే నేను చేసిన పని చూపిస్తున్నాను, చేస్తూ కూడా ఇంకొక వీడియో తీస్తాను, కన్ఫామ్గా తీసి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో చెప్పండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇంకా ఏంటంటే ఫాలో అవ్వండి నా ఛానల్ని, ఓకేనా? చూపిస్తాను ఇప్పుడు నేను ఎన్ని పనులు చేశాను, ఎట్లా హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటే ఎన్ని చూస్తున్నారా. ఫస్ట్ వెళ్ళగానే బెడ్ అంతా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టాను అనమాట. ఎందుకంటే మరి వాళ్ళు వేసిన అప్పుడు అలా అయితే బెడ్ ఉండదు కదా ఇంట్లో. ప్లీజ్ ఈ దండాన్ని మాత్రం ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే బయట ఫుల్ వర్షం, అసలు అంటే బట్టలు ఆరట్లేదని అలా ఏదో అడ్జస్ట్ చేసి అలా కట్టాయి. ఎందుకంటే పిల్లల యూనిఫామ్స్ అవి ఆరతలేదు. చూడండి ఇల్లు ఇప్పుడు ఎంత నీట్గా ఉంది. అదే మీరు వెళ్ళే ముందు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. పాపం వాళ్ళు ఎంత పని చేస్తారనేది చూడండి. ఇవన్నీ బట్టలు అయితే నిన్నటివి అసలు ఆరలేదు అని చెప్పేసి ఇలా అయితే పెట్టేశాను. మార్నింగే లేచి ఫస్ట్ అయితే నేను బట్టలు పిండేస్తాను ఎక్కువ శాతం. ఇంకో బట్టలు ఇక నిన్నటివి ఈరోజువి ఇగో ఈ బట్టలు అనమాట. ఇంకా బట్టలు పిండేస్తాను. ఇగో ఇటు కూడా కొన్ని ఉన్నాయి, బాల్కనీలో కూడా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి. మీకు కనిపిస్తుందా? వర్షం అయితే ఫుల్ వస్తుంది చూడండి. ఇగో ఇవన్నీ వర్క్స్ చేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి మాపేసి నీట్గా పెట్టేశాను అనమాట. ఇంక అందరు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇలా నీట్గా పెట్టిన తర్వాత ఇక ఇదంతా కిచెన్ అనమాట. చూస్తున్నారా సింక్ నిండా గిన్నెలు పడేసి పోతారా. ఇవన్నీ చూడండి ఇలా కడిగి ఎంత నీట్గా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వంట చేసిన తర్వాత గ్యాస్ అయితే క్లీన్గా ఇలా పెట్టుకుంటాను. ఇంకో చూడండి ఇన్ని గిన్నెలు, టిఫిన్వి మంచి చెడు అన్నీ ఇందులో పడేసి వెళ్తారు. హౌస్ వైఫ్ ఇంట్లో ఏమైనా ఒకసారి మీరు ఒక 10 to 15 minutes సింక్ దగ్గర నిలబడి ఒక 2 ప్లేట్లు కడగండి. ఆ పెయిన్ ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇక్కడ గంటలు నిలబడి వంట చేయండి, ఆ పెయిన్ ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇక చూడండి ఇంత నీట్గా మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇక నేనైతే సింపుల్గా పూజ అయితే చేసుకుంటానండి. పెద్దగా ఫొటోస్ ఏం పెట్టుకోలేదు, ఏంటంటే ప్లేస్ తక్కువగా ఉందని చెప్పేసి పెట్టుకోలేదు. ఇన్ని పనులు ఒక హౌస్ వైఫ్గా చేస్తూ ఉంటారు. బట్ మీరు ఏం చేస్తున్నారు చూడండి, ఎంత నీట్గా ఎంత మంచిగా. మీరు మళ్ళీ వచ్చేసి మాట్లాడతారు ఏం చేస్తున్నారు. మా దండాన్ని మాత్రం అస్సలు కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. ఎందుకంటే నేను చెప్పాను కదా వర్షం వస్తుంది ఫుల్, మా సైడ్ అయితే ఫుల్ వర్షం అనమాట. ఈ గిన్నెలన్నీ ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ సర్దేసి ఆఫ్టర్ ఈవినింగ్ తర్వాత మళ్ళీ ఇందులో సింక్లో పడిపోతాయి అనమాట. ఇవన్నీ తీసి మళ్ళీ సర్ది మళ్ళీ అవన్నీ కడగాలి. అన్ని పనులు ఉంటాయి. మీరు ఏమో మాట్లాడేస్తారు. మాట్లాడడం సింపులే, ఎంత నోట్లో నుంచి మాట రావడం చాలా సింపుల్. బట్ అలా ఉండలేమండి. ఇగో ఇది ఇంకా మా చిన్న హోమ్ టూర్ లాగా కూడా అనుకోండి. ఇక ఏంటంటే మొత్తం కవర్ అయిపోతుంది కాబట్టి పెద్దగా ఏం వస్తువులు ఉండవు. అంటే మేము ఉండేది రెంట్కి కాబట్టి ఖాళీగానే ఉంటుంది. ఇగో ఇంత నీట్గా ఉంటుంది. ఆ డోర్ మీద అయితే బొంత మా బాబు టాయిలెట్ పోసాడు. ఇంకా దానికి ఆరేయడానికి ప్లేస్ సరిపోక ఎక్కడ ఆరేస్తున్నా అది 2 days నుంచి తడిచిపోతూ ఉంది అనమాట. అందుకనే అది మాత్రం ఇంకా డోర్కి ఫిక్స్ చేసేసా. ఇంకా ఇంత పని ఉంటుంది. ఇంత పని చేసింది కదా, ఇంత పని చేస్తాము హౌస్ వైఫ్గా మీరు ఏం చేస్తున్నారు అని అనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. నేను ఈ వీడియో నేను వర్క్ చేసుకుంటా కూడా తీయొచ్చు. బట్ నాకు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయిపోతుంది టైం. అంటే వాళ్ళకి బాక్స్ పెట్టడము ఇంకా వీడియో తీసుకుంటే మనం గినక పని చేసామనుకో
హాఫ్ అన్ అవర్లో అయిపోయే పని 1 అవర్ 1.5 అవర్ పడుతుంది, అట్లుంటుంది. ఇంకా మా పిల్లల కోసం అయితే ఇద్దరి కోసం ఈరోజు ఏం స్పెషల్స్ అయితే చేయలేదు. ఒక సాంబార్ అయితే చేశాను, మార్నింగ్ ఇడ్లీ చేశాను, ఇంకా అందులో సాంబార్తో తింటారని మళ్ళీ కొంచెం పప్పుచారులాగా మళ్ళీ చేశాను అనమాట. ఇంకా వాళ్ళకి బాక్స్ పెట్టి వాళ్ళని మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఇచ్చేసి రావాలి. అన్ని పనులు ఉంటాయి. ప్లీజ్ దయచేసి హౌస్ వైఫ్ని ఏం చేస్తుంది అని ఎవరు అనకండి. నేను ఇంకొక వీడియో డెఫినెట్గా పెడతాను, ఎలా చేస్తాను నేను వర్క్ ఆఫ్టర్ మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటని. ఇప్పుడు వరకు టిఫిన్ కూడా చేయలేదు, మార్నింగ్ ఒక 2 బిస్కెట్లు మాత్రమే తిన్నాను, ఇంకా అంతే అనమాట. ప్లీజ్ దయచేసి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి, నన్ను తప్పుగా అనుకొని తప్పుగా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకే నేను మాట్లాడుతున్నాను. కొంతమంది మా ఫ్యామిలీ కూడా కాదు వాళ్ళు, అసలు ఫస్ట్ అది చెప్తాను నేను. మా ఫ్యామిలీ కాదు, నాకు వాళ్ళకి ఎలాంటి పోలిక సంబంధం లేదు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కటి నా గురించి వీడియో రూపంలో చెప్పుకుంటా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఈ మాట ఏంటంటే, మా హస్బెండ్ ఒకటే చెప్పారు, ఏ కుక్క ఎంత మొరిగిన కుక్క కరవదు. జస్ట్ ఇంకొకటి, నువ్వు అసలు పట్టించుకోకుండా ఉండేలాగా ట్రై చేయి, ఎవరితోటి నీకు సంబంధం లేదు. నువ్వు వాళ్ళని అంటున్నావని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి అవ్వని, ఓకే. బట్ మనం వాళ్ళ గురించి ఆలోచించే అంత టైం కూడా మన మైండ్కి ఇవ్వం. వాళ్ళు మన గురించి ఆలోచించే అంత టైం వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మనం మీద పడి ఏడుస్తున్నారని మా హస్బెండ్ చెప్పారు. ఏంటి మా హస్బెండ్ చెప్పారు అని అంటే, నిజంగా మా బతికేదో మేము బతుకుతున్నాం, కానీ కొంతమంది మా మీద బాగా ఏడుస్తున్నారు అనమాట. ఒకటి మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, మేము బాగున్నాము, మా వల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ కొంతమందికి పర్టికులర్గా ప్రాబ్లం ఉంది. అసలు అది ఎందుకో కూడా మాకు తెలీదు. జస్ట్ ఒక విషయము, మేము ఎవరిని మోసం చేసి మేమేం తినేసి ఏం చేయలేదన్నమాట. అందుకనే ఈ వీడియో అంటే ఈ వీడియోలో ఇవన్నీ మాట్లాడొద్దు అనుకున్నాను, బట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, జస్ట్ ఇప్పటికైనా వీడియోస్లో మాట్లాడడం ఆపేస్తారు అని. అలా ఆపలేదనుకో ఎవడి పాపన వాడైపోతాడు. అది మాత్రం గట్టిగా నమ్ముతాను, గట్టిగా చేస్తాను. సరే, ఆ టాపిక్ అయితే వదిలేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి చెప్తాను, ఇంకా ఇంటి పని అయితే చేసేస్తాను కదా. ఇక ఇది నా బుల్లి స్టాండ్, మీకు తెలుసు కదా, నేనైతే వీడియోస్ తీసుకునే స్టాండ్ అనమాట. ఇక ఇంత పని అయితే ఉంటుంది. ఈ పని అయితే చేసేసాను. ఇప్పుడు మా పిల్లలకి అయితే బాక్స్ ఇవ్వడానికి వెళ్తాను. నేను వాళ్ళకి బాక్స్ పెట్టేసి వెళ్తాను అనమాట బాక్స్ ఇవ్వడానికి. ఇక్కడైతే సాంబార్ అన్నాను కదా, ఇంకా ఇందులో కొంచెం ఒడియాలు ఉంటే బాగుంటాయి కదా, ఊరి నుంచి తెచ్చాను, నేను వీడియోలో చూపించా కదా. ఇక వర్షం వస్తుంది, పిల్లలకి అయితే కొన్ని పెడదామని చెప్పేసి ఇక్కడ ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒకటి, నేను నా పర్సనల్గా ఎవరి మీద వీడియోస్ చేసి ఇలా చేయాల్సిన అవసరం నాకు లేదండి. ఎందుకంటే నాకు లైఫ్ అనేది నేను కొంతైనా నేర్చుకొని ఈ స్టేజ్లో ఉన్నా. నాకు ముందు వెనక చెప్పడానికి ఉన్నారు మనుషులు, ఎలా బతకాలి ఏంటి అని. అలాంటప్పుడు నేను ఎవరిని నాకు కామెంట్ పెట్టే వాళ్ళని తిట్టుకోవడం కూడా అది తప్పేనా? మీరు చెప్పండి. నాకు ఏదైనా బ్యాడ్ కామెంట్ వచ్చిందనుకో, నేను వాళ్ళ మీద రియాక్ట్ అవుతున్నాను. వాళ్ళ మీద రియాక్ట్ అవుతున్నప్పుడు నేను పర్టికులర్గా నీ మీదే రియాక్ట్ అవుతే అప్పుడు చెప్పాలి నేను ఏదైనా. అంతేకాని నేను ఏ మ్యాటర్ లేదు, నేను జస్ట్ నా వీడియోస్లో ఎవరైనా బ్యాడ్గా, నా లైవ్లో ఎవరైనా బ్యాడ్గా కామెంట్ పెట్టినా కూడా అవును, ఇప్పుడు నా లైవ్ నా ఇష్టం, నేను మాట్లాడుకునే లైఫ్ నాకు ఉంటుంది. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఫస్ట్ వీడియోస్ ఎందుకు చూడాలి? వీడియోస్లో ఏం చేశాను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, నాకు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ నుంచి ఎవరితోటి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నా మీద ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళు ఎక్కడ పోవాలో అక్కడే పోతారండి. ఇది మాత్రం గట్టిగా నమ్ముతున్నాను అని కాదు, ఇదే జరుగుతుంది. ఎందుకంటే దేవుడు చూస్తూనే ఉంటాను. నేను ఒక్కరిని హర్ట్ చేయట్లేదు, ఎవరితోటి ఇలా ఉండాలి, నేను అందరితోటి బాగానే ఉన్నాను. వాళ్ళకి ఎవరితోటి కంఫర్టబుల్ ఉంటారో వాళ్ళతో ఉంటారు. ఈ రోజు తిట్టిన వాళ్ళతోటి రేపు మాట్లాడడం అలా ఉంటారనమాట. అలాంటి క్యారెక్టర్ నాది కాదు కాబట్టి చెప్తున్నాను. ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం ఎవరి పాపన వాళ్ళే పోతారు. ఈ మ్యాటర్ ఇంకా ఈ టాపిక్స్ కూడా నేను అసలు మాట్లాడను. నా వీడియోస్లో ఉన్న ఛానల్స్ అసలు ఎందుకంటే నాకు నేను నా ఛానల్ని డౌన్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట ఇలాంటివన్నీ చెప్పుకుంటే. ఓకే, ఇప్పుడు మా పిల్లలకైతే బాక్స్ పెడతాను. ఇంకా అవి చేసేసాను కదా, కొంచెం అన్నం కలిపేసి పెడదాము. ఒక్క నిమిషం. ప్లేట్ కడిగి ఇంకా వేడి సాంబార్ తోటి వాళ్ళు మంచిగా హ్యాపీగా తినేస్తారు ఈరోజు. ఇంకా మా బాబుకి అయితే సాంబార్ అంటే చాలా ఇష్టం, ఇద్దరు అట్లనే తింటారు ఎక్కువ అయితే.
ఏదో ఒక రకంగా బతికి చూపించాలి కానీ ప్రతి ఒక్కటి ఏదన్నా నా మీద పడేయడం నాకు అస్సలు నచ్చలేదు. నేను మిమ్మల్ని ఎప్పుడో ఇగ్నోర్ చేసేసాను. నా కామెంట్స్ గురించి మాట్లాడుకున్నా కూడా నన్ను అంటున్నారు, అదే నాకు నచ్చలేదు. ఓకే, నాకు చెప్పను కదా నా వీడియోస్లో మళ్ళీ ఇలాంటి మాటలు కూడా రావు. నాకు అసలు సంబంధమే లేదు. నేను ఎవరి గురించి ఇప్పటి వరకు ఉద్దేశించి మాట్లాడలేదు కాబట్టి. బట్ కొంతమంది ఎవరైతే ఇప్పుడు ఈ మాట కూడా ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళకి తగులుతుంది కానీ పర్టికులర్గా నేను ఒక్కరినే అన్నానని కూడా కాదు. ఇది కూడా పాయింట్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఓకే, రైస్ అయితే కల్పిస్తున్నాను అనమాట. చూడండి, ఇంత రైస్ అని అనుకోవద్దు, పాపం ఇద్దరికి కదా, కొంచెమే ఉంది అది, కానీ ఇంత అవపడుతుంది వీడియోలో. నేను ఈ సాంబార్తో ఈరోజు కలుపుతాను లేదు. చాలా వేడిగా ఉంది బయట. కూల్ కూడా వెదర్ అంటే మంచిగా ఉందన్నమాట. బయట వెదర్ కూడా కూల్గా మంచిగా ఉంది. ఇదేమో అన్నం వేడిగా ఉంది. వాళ్ళకి బాక్స్ ఇచ్చేసి మళ్ళీ వచ్చిన తర్వాత నేను అన్నం తినాలి. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి కలుపుకోలేరండి. అంటే రోజు ఇంకా వాళ్ళకి కలిపి పెట్టడం అంటే కర్రీస్ ఎక్కువ తినరు మా పిల్లలు ఇద్దరు, అంతే. ఇంకా కలిపి పెట్టడము ఇలా చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఒకరికి పెట్టేద్దాం బాక్సు. ప్లీజ్ అండి, వీడియోస్ చూస్తున్నారు అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. హౌస్ వైఫ్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి బాబు. అందరూ మీరు బయట కష్టపడతారు, పాపం వాళ్ళ ఇంట్లో కష్టపడతారు. ఇల్లు నీట్గా ఉంటేనే మనం బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం, అది మర్చిపోకండి. ఇంట్లో ఒక హౌస్ వైఫ్ ఎంత కష్టపడుతుందని ఆలోచించండి ప్లీజ్. అందరికీ చెప్తున్నాను మళ్ళీ అదే. ఇంకా నేనైతే ఫుడ్ పెడుతున్నాను ఇద్దరు పిల్లలకి. పాపకి పెట్టేసా, ఇంకా బాబుకి కూడా కొంచెం చాట్ పెట్టేసి పెట్టేద్దాం. మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే సాంబార్ అనమాట. నేను మళ్ళీ వచ్చి అన్నం తినాలి, ఫుల్ ఆకలి అవుతుంది. కానీ పాపం వాళ్ళకి టైంకి బాక్స్ ఇచ్చేసేస్తే నాకు వేరే వర్క్ ఏదైనా ఉంటే కూల్గా చేసుకోవచ్చు. ఇంకా చెప్పండి, ఏం విశేషాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెగ్యులర్గా కామెంట్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అనమాట. ఏదో నా పని నేను చేసుకుంటాను, నా యూట్యూబ్ నేను చేసుకుంటాను, నా లైఫ్ నేను బతుకుతున్నాను. మా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారండి. మా వాళ్ళు, మా పేరెంట్స్ కానీ మా వాళ్ళందరూ ఎవరు. బట్ కొంతమంది ఎందుకో నా మీద అట్లా ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి నేను తప్ప లోకంలో ఇంకా వేరే ఏ మాటలు లేవేమో. ఓకే, ఒక్కొక్క స్పూన్ పెట్టిద్దాం మన పిల్లలు. ఇంకా పిల్లలకైతే స్పూన్ పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇంకా వాళ్ళకి సోరకాయ అంటే చాలా ఇష్టం మా పిల్లలకి, తింటారు. ఇంకా అది కూడా పెడుతున్నా. పాపకి ఇంకొకటి బాబు కూడా పెట్టేస్తే అయిపోతుంది. ఇద్దరికి పెట్టేసాను. టమాటో వచ్చింది, మా ఊరు తింటూ. బాక్స్ అయితే ఇక ఇద్దరికి ఇట్లా రెడీ చేసి పెట్టేసిన. మీకు కనిపిస్తుందా? సాంబార్వి తోడియాలన్నమాట. ఇంకా వాళ్ళు తినేస్తారు. ఆఫ్టర్నూన్ టైం కూడా అయిపోతుంది. బ్యాగ్లో పెట్టేసి ఇంకా నేనైతే పిల్లల్ని బాక్స్ తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ప్లీజ్ అండి, ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. కొంచెం ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలో సజెస్ట్ చేయండి. అందరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? మీ అందరికీ చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. మీరు అందరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఎంతో అంతా సోషల్ మీడియాలో కూడా ధైర్యంగా మాట్లాడలేస్తున్నాను. మీ వల్లనే అది. మీ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఎలాంటి ఇంట్లో కూర్చున్న అమ్మాయి అయినా బయట ధైర్యంగా మాట్లాడగలుగుతా ఉంటుంది అనమాట. అంటే తప్పు చేయకుండా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా చూస్తున్నారా, పిల్లల బ్యాగ్ అయితే రెడీ. ఇంకా నేను కూడా జడేసుకొని వెళ్తాను. బాయ్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.